అంటాడు, ఎవరు ఎన్నడు యోహాను సువార్త 1:18 ఎవరు ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. అద్వితీయమైన కుమారుడు బయలుపరిస్తే గాని ఎవరికి తెలియదు. అంటే ఆయన ఎవరు చూడలేదట యేసుక్రీస్తు తప్ప. యేసుక్రీస్తు దేవుడి దగ్గర ఉన్నవాడు దేవుడు కాబట్టి ఆయన చూశారు, ఇంకెవరు చూడలేదట. కాబట్టి చూడలేని దేవుడికి ఇన్ని ఆకారాలు ఎలాగొచ్చేసేవి? కాబట్టి ఈ ఆకారాలన్నీ డూప్లికేట్. ఒరిజినల్ దేవుడికి ఏ ఆకారం లేదు. మహిమ స్వరూపం ఉంది. ఆయన మన ఆకారంలో ఉన్న మహిమ స్వరూపం ఉంది. ఎవరు ఇప్పుడు చూడలేదట. ఆయన ఇట్లా ఉంటాడని మానవుడికి తెలియదు. మరి ఎలాగండి ఇన్ని వచ్చేసేవి చెప్పండి? అంటే ఇవన్నీ డూప్లికేట్, ఒరిజినల్ ఒకటే. దేవుడు నిజదేవుడు, ఆత్మస్వరూపి. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు. ఆయన ఆరాధించేవాడు ఆత్మతో సత్యంతో ఆరాధించాల. అది ఆయన ఉనికి ఆత్మ. ఆయన పేరు నేను ఉన్నవాడును అనువాడును అని మోషేకి చెప్తాడు. అదొక పేరేనని అడిగితే అదేరా నా పేరు అని చెప్తాడు అనమాట.